భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్లపల్లి మండల అధికారులు కోరారు. ఏప్రిల్ 26వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరగబోయే మెగా జాబ్ మేళా గురించి మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం అధికారుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ మల్లేష్, చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ని బయట చేసే విధంగా వివిధ రకరకాల టెస్ట్ పెట్టి వాళ్ళకి జాబ్స్ ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో అయితే మనం అంతా కూడా పబ్లిక్ సర్వెంట్ ప్రజలకు సేవ చేసే విధంగా మనం పబ్లిక్ సర్వెంట్ నియమితులైనాం కాబట్టి అందరం కూడా మన రొటీన్ జాబ్ డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్క రకం. ఇప్పుడు ఏఎన్ఎం తీసుకుంటే వాళ్ళ జాబ్ డ్యూటీ వేరు, పోలీస్ శాఖ తీసుకుంటే మా జాబ్ డ్యూటీ వేరు. అయినా కూడా మనం అందరం డిపార్ట్మెంట్స్ కలిసి మరి ఒక దాని మీద వచ్చి మన గ్రామంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసింది. వాళ్ళు మనకు నిన్న చెప్పిన దాని ప్రకారం తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కమిటీలో ఈ కార్యక్రమంలో అన్ని రకాల జాబ్స్, ఫార్మా రంగం కానీ, మెడికల్ రంగం కానీ, సాఫ్ట్వేర్ కానీ, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్, అంటే వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి జాబ్ చేద్దాం, ఉద్యోగం చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో మనం చూస్తుంటాం చాలా మంది ఉద్యోగాలు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కంపెనీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ చెప్పులాగా తిరిగినా కూడా ఉద్యోగాలు దొరికాయి. మరి అటువంటి వాళ్ళని మనం ఇటువంటి వేదిక ఒక గొప్ప వరం లాంటిది. కానీ మన గ్రామీణ ప్రాంతాలలో మనం అందరం కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి, నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో మనం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నందుకు మనం ఇక్కడ ఉన్న ప్రజలకి అది అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే దాంట్లో ఒక 50% మెంబర్ ఉద్యోగాలు వచ్చినా కూడా మనకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మనకి ఎందుకు వచ్చిన ఈ బాధ పక్కా జరగకుండా మనం అందరం కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మరి మన గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెరీ క్లియర్ చెప్పారు, మనం అందరం కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటి వరకు డాటా తీసుకుంటే మనం అప్లికేషన్లో 1400 అప్లికేషన్స్ నమోదయ్యాయి. పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క నిరుద్యోగం ఇప్పుడు మొదలైంది కాదు, గత 10 సంవత్సరాల పాలకు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు వందల సంఖ్యలో వేల మంది అయితే నాకు తెలిసి ఇక్కడ ఈ మండలం నుంచే 3-4 మంది అయితే ఉంటున్నారు సార్. దాదాపుగా నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నాకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకు నేను ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్తయ్య గారు టాస్క్ ఫోర్స్ సౌజన్యంతో వాళ్ళతోటి టైపై మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈరోజు మనకు భూపాలపల్లిలో జాబ్ మేళా నిరుద్యోగంలో కొంతలో కొంతైనా తగ్గించాలి. గ్రామాలలో ఉన్న నిరుద్యోగులకు ఎంతో కొంత మందికి మనం జాబులు పెట్టియాలి. తల్లిదండ్రులకు కొంచెం ఎంతో కొంత ఆసరగా ఉంటారనేటువంటి మంచి సంకల్పంతో చేసేటువంటి గొప్ప ప్రయత్నం ఇది. మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్తయ్య గారు చేసేటువంటి గొప్ప లక్ష్యం, గొప్ప పని అని చెప్పేసి మండలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచించారు. మీరు మా జిల్లాలో, మన మండలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా అందరూ సహకరించాలి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. మేము గ్రూప్లో కూడా షేర్ చేస్తాము. అందరినీ మొబైలైజ్ చేయాలి. గ్రామాలలో మీకు పట్టు ఉంటాము, డీలర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ అందరూ మన మండలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాం.